యేసుక్రీస్తునాథునందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22 నుంచి 35 వరకు ఉన్నటువంటి వేద పఠన భాగంలో యేసు ప్రభువు క్షమాపణను గురించి మనకు తెలియజేస్తున్నారు. పేతురు గారు యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతున్నారు, నేను నా సోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లేనా అని. దీనికి సమాధానముగా, దీనికి ప్రత్యుత్తరముగా యేసు ప్రభు అంటున్నారు, 7 సార్లు కాదు, 70 సార్లని. యేసు ప్రభు ఈ మాట వట్టిగానే చెప్పలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనములో కయీను యొక్క వారసుడైనటువంటి లేమెకు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. లేమెకు తన యొక్క భార్యలైనటువంటి ఆదాను సిల్లాను పిలిచి ఈ విధంగా అంటున్నారు, ఆదా సిల్లా నా మాటలు వినుడు, లేమెకు భార్యలారా నా పలుకులను ఆలింపుడు. నన్ను గాయపరిచిన వానిని చంపివేసుదిని, నన్ను కొట్టిన పడుచువానిని ప్రాణాలు తీసిదిని. కయీను చంపిన వానికి 700 శిక్ష, లేమెకును చంపిన వానికి 70 దండనము అని అంటున్నారు. కావున ఈ సత్యాన్ని లేక ఈ మాటలని మనసులో ఉంచుకొని యేసుప్రభు అంటున్నారు 70 సార్లని. అంటే దాని యొక్క అర్థం, మనం ఎన్నిసార్లు క్షమించాలంటే దానికి హద్దులు లేవు, మనం పరిపూర్ణముగా క్షమించాలని. దీనిని మనకు అర్థమయ్యే విధంగా యేసుప్రభు ఒక ఉదాహరణ ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఒక ధనవంతునికి 2 సేవకులు ఉంటిని, వారి యొక్క లెక్కలని ఆయన సంవరించుకుంటున్నారు. మొదటివాడు వచ్చి ఆయన పాదములపై పడి ఆయనతో అంటున్నారు, నన్ను క్షమించండి అని చెప్పేసి, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన యొక్క రుణము 10,000 తాలంతు. ఒక్క తాలంతు అంటే 6,000 దినారములు. ఒక దినారం అనేది ఆ అలనాటి ప్రజల యొక్క, మనుషుని యొక్క ఒక రోజు యొక్క కూలి. కావున ఒక తాలంతు అని చెప్పినప్పుడు 6,000 దినారములు అనగా ఆయన ఒక్క తాలంతు సంపాదించుకోవాలంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన పని చేసుకోవాలి. ఈ లెక్కతో మనం పరిశీలించినట్లయితే 10,000 తాలంతు ఆయన రుణపడి ఉన్నాడంటే ఆయన యొక్క తన యొక్క జీవితంలో మాత్రం కాదు, తన తర్వాత ఉన్నటువంటి 5 వారసులు కూడా సంపాదిస్తేనే ఈ రుణం ఆయన పూర్తి చేసుకోవచ్చు. ఇంత గొప్ప రుణస్థురైనటువంటి వ్యక్తిని ఈ యజమానుడు క్షమిస్తున్నారు. కానీ తన యొక్క తోటి సేవకుడైనటువంటి ఇంకొకరు వచ్చినప్పుడు ఆయనకి ఈ సేవ ఎవరికైతే ఎక్కువగా క్షమింపబడ్డాడో ఆయన తనకు రుణపడి ఉన్నటువంటి ఈ సేవకుని మాత్రం గొంతులు పట్టుకొని ఆయన అప్పులు పూర్తి చెల్లించే వరకు చెరసాలలో వేయిస్తున్నారు. కొన్ని రోజులు మాత్రం, దాదాపు 100 రోజులు ఆయన పనిచేస్తే ఆయన యొక్క రుణములు ముట్టిపోతుంది. కానీ అది కూడా క్షమించడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా జరుగుతున్నటువంటి సంఘటన ఇది. మన యొక్క తప్పులను మన్నించుమని దేవుని యొక్క సాన్నిధ్యం మనం ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ మన యొక్క సోదరుల యొక్క తప్పులను క్షమించడానికి, వారి యొక్క రుణములని మనం మన్నించడానికి మనం ఇష్టపడడం లేదు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, నేను పరలోకమందున్న తండ్రి, ఆ ప్రార్థనలు మనం ప్రార్థన చేస్తున్నాము, నేను నా సోదరుని తప్పులను క్షమించినట్లు నా తప్పులను కూడా క్షమించమని. ప్రియమైన సహోదరులారా, ఇది మనకు సాధ్యం అవుతుందా? మన యొక్క జీవితంలో దేవుడు మన యొక్క తప్పిదములను క్షమించాలంటే, మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని మన్నించాలంటే మొట్టమొదటిగా మన యొక్క సహోదరునితో మనం సఖ్యపడాలి. అందుకే యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచనంలో దేవుడు అంటున్నారు, రండి మనం సఖ్యపడతామని. నీ యొక్క పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నా నేను దాన్ని మంచు వలె తెల్లగా చేస్తానంటున్నారు. ప్రియమైన సహోదరులారా, సఖ్యత అనేది ఈ తపస్సు కాలంలో మనం పాటించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక గుణం అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇతరులను క్షమించినప్పుడు, మనం ఇతరులను క్షమించడానికి సిద్ధమైనప్పుడు ప్రియమైన సహోదరులారా, మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. మీరు ఎన్నో సాక్ష్యాలు విని ఉండవచ్చు, ఎన్నో వడకములు పాల్గొనేటప్పుడు అక్కడ వినినటువంటి సాక్ష్యం మీరు విని
ఉన్నారు కావచ్చు. మరి ఎప్పుడైతే నేను క్షమించడానికి సిద్ధమయ్యానో, ఎప్పుడైతే నేను వారిని పరిపూర్ణంగా క్షమించానో, నాలో ఉన్నటువంటి రోగాలను తొలగించారని, నాకున్నటువంటి ప్రతి బాధల నుంచి దేవుడు నన్ను కాపాడారని మనం విని ఉన్నారు కావచ్చు. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మనం కూడా క్షమిద్దామా? మనము కూడా మన యొక్క సహోదరుని క్షమించినట్లయితే ప్రియమైన సహోదరులారా, మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఈ తపస్సు కాలంలో మనం ముఖ్యంగా ఈ యొక్క గుణం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. క్షమించే గుణాన్ని మనకి ఇవ్వమని. క్షమించడం అని చెప్పినప్పుడు అది ఏదో మాటలతో సరిపోతున్నటువంటి ఒక కార్యం కాదు. క్షమించడం అని చెప్పినప్పుడు దానిని ఇంగ్లీష్లో మనం ఫర్గివ్ అంటారు. ఫర్గివ్ అని చెప్పినప్పుడు మనల నుంచి మనం ఏదో తీసివేసి ఇంకొకరికి ఇస్తున్నటువంటి ఒక భావముగా అది మారాలి. ఒకసారి నేను ఈ యొక్క విషయాన్ని గురించి ధ్యానిస్తున్నటువంటి సమయంలో ఈ మాటని నేను ధ్యానించినప్పుడు నాకు కూడా ఇదే ఒక అనుభూతిని వచ్చింది. నేను పూర్తిగా క్షమించమని చెప్పినప్పుడు నా నుంచి ఏదో పెక్కిలించినట్లు నాకు అనిపించింది. ఎందుకంటే నా జీవితం యొక్క భాగముగా మారినటువంటి ఆ సత్యం లేక ఆ యొక్క అంశాన్ని నేను పెక్కిలించి నేను ఇద్దరిలోకి ఇచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, నా యొక్క అంతరాత్మలో నాకు ఒక బాధ కలిగించిన అనిపిస్తుంది. ఎందుకంటే నా జీవితానికి భాగమైనటువంటి ఏదో ఒక అంశాన్ని నేను ఇస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, పరిపూర్ణమైనటువంటి క్షమాపణ అనేది ఈ విధంగా ఉండాలి. మనల నుంచి ఏదో ఒక వస్తువు మన యొక్క జీవితానికి భాగమైనటువంటి ఈ అంశాన్ని మనం తీసివేసి మనం ఇతరులకు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా అది నిజముగా క్షమాపణ అయ్యేది. కావున ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం ఆశీర్వాదముగా మలుచుకోవడానికి మన యొక్క సహోదరులను క్షమిద్దాం. అదేవిధముగా దేవునితో మన యొక్క తప్పులను కూడా క్షమించమని వేడుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.